గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం జీవో నంబర్ 30 అమలు చేస్తోందని ఆయన తెలిపారు. బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం 12 లక్షల వ్యయంతో నిర్మించిన 2 సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కానుమూలు గ్రామంలో ఇప్పటి వరకు 67 లక్షల విలువైన రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, అదనంగా 2.20 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరైనట్లు తెలిపారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించే కార్యక్రమం చేపట్టారని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఖర్చులు, స్టాంప్ డ్యూటీని కూడా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. మంగళగిరిలో ఇప్పటికే వేలాది మందికి ఇళ్ల పట్టాలు అందజేసినట్లు గుర్తు చేశారు. గన్నవరం నియోజకవర్గంలో ఈ పథకం అమలులో రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నామని తెలిపారు. గన్నవరం మండలంలో ఇప్పటికే 450 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, కొత్తపల్లి గ్రామంలో 196 పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇటీవల ఆర్డీఓ, తహసీల్దార్లతో సమావేశమై మరో 341 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించినట్లు వెల్లడించారు. మరో 500 నుంచి 600 మంది అర్హులకు కూడా త్వరలో పట్టాలు అందించే కార్యక్రమం చేపడతామని చెప్పారు. బాపులపాడు మండలంలోని కళ్యాణ మండపంలో భారీ స్థాయిలో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కానుమూలు గ్రామ ప్రజలు గత ఎన్నికల్లో తనకు మెజారిటీ ఇచ్చి అండగా నిలిచారని, అలాంటి గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని యార్లగడ్డ పేర్కొన్నారు. 2019లో టీడీపీ వెనుకబడిన 2024 ఎన్నికల్లో గ్రామ ప్రజలు విశ్వాసం ఉంచి మెజారిటీ అందించారని గుర్తు చేశారు. ప్రజలు చూపిన ప్రేమ, నమ్మకానికి అభివృద్ధి ద్వారానే ప్రతిఫలం ఇస్తానన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషాలకు, కక్ష సాధింపులకు తావులేదని, ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనను, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు పోల్చి చూడాలని సూచించారు. తాము తప్పుడు కేసులు పెట్టడం, రాజకీయ వేధింపులకు పాల్పడడం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసనలు తెలిపే హక్కు ఉందని, కానీ అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. వైసీపీ నేతల విమర్శలకు ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే డిఎస్సీ అంశంపై ఆరోపణలు చేస్తున్న నేతలు ముందుగా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. 16,000కు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడం, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం, డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి అంశాల్లో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో గణనీయమైన వాటా ఆంధ్రప్రదేశ్కు దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లకుండా కూడా కాపాడలేకపోయిందని విమర్శించారు. కానుమూలు గ్రామంలో ఇప్పటికి 67 లక్షల రూపాయల రోడ్ల నిర్మాణం పూర్తయింది. 2,30,00,000 రూపాయలు ఈ గ్రామానికి సాధ్యం. అలాగే ఈ మండలంలో లోకేష్ బాబు ఎన్నికల హామీలో భాగంగా మంగళగిరిలో ఇళ్ల పట్టాలు ఇస్తారన్న కార్యక్రమంలో భాగంగా జీవో 30 తీసుకొచ్చి ఆయన ఆ రోజు 3,000 మందికి ఇచ్చిన, మొన్న మళ్ళీ 3,000 అంటే 6,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన పరిస్థితి. పోరంబాకులు ఆక్రమించుకుని ఆక్రమణదారుగా ఉన్న వాళ్ళని తరతరాలుగా నివసించే వాళ్ళకి భూమి హక్కు కల్పిస్తూ జీవో 30 ద్వారా ఇళ్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి, రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ కూడా ప్రభుత్వమే చెల్లించి పట్టాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టిన యువ నాయకుడు లోకేష్ బాబును అభినందిస్తూ, ఆయన స్ఫూర్తిగా ఈ జిల్లాలో అవినిగడ్డలో మాత్రమే ఒక 70 పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లా. నేను ఇప్పటికే గన్నవరం మండలంలో 450 పట్టాలు ఇచ్చా. అలాగే కొత్తపల్లిలో దాదాపు 196 పట్టాలు రిజిస్ట్రేషన్ చేసే ఒక రెడీగా ఉంది. అలా కాకుండా చాలా గ్రామాల్లో ఐడెంటిఫై చేయమని మొన్న లాస్ట్ వీక్ ఎంఆర్ఓని పిలిచి, ఆర్డీఓని పిలిచి మాట్లాడితే దాదాపు 341 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. త్వరలో ఈ 500 మందికి జీవో 30 ఇంప్లిమెంట్ చేసి బాపులపాడు కళ్యాణ మండపంలో ఎక్కడ పెట్టి ఈ పట్టాల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం 10-15 రోజుల్లో తీసుకునే పరిస్థితి. అలాగే కానుమూరు గ్రామంలో పార్టీ చాలా పటిష్టంగా ఉంది. గతంలో 2019లో 450 మెజారిటీ వచ్చిన వారు మొన్న ఎన్నికలప్పుడు కూడా వస్తానుకున్న 450 మైనస్ని కవర్ చేస్తా మరో 179 ఓట్లు నాకు మెజారిటీ ఇచ్చిన ఈ గ్రామ ప్రజల మేలుని మర్చిపోలేని తెలియజేస్తూ, చాలామంది ఈ నియోజకవర్గంలో తండ్రులు, మాజీ సర్పంచులు పార్టీల పట్ల ఉంటే పేగు బంధానికి కాదనుకో, నాకు ఓటేసిన వాళ్ళకి ఎంత చేసినా తక్కువ.
అంటే ఊరినే చెప్పుకుంటా చాలా సందర్భాలు ఉంటాయి. మనుషులు మంచిగా చెడు అనేది కొన్నాళ్ళు తిరిగితే కానీ తెలియదు ఎవరికి. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా గతంలో జరిగిన పరిపాలనని, నా 2 ఏళ్ల పరిపాలనని బేరీ చేసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. అలాగే గ్రామ అభివృద్ధిలో రాజకీయాల చోట్ల తప్పుడు కేసులు పెట్టట్లా, ధర్నాలు చేస్తుంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎన్కేపాడులో ధర్నా చేస్తుంటే ఆ రోజున పాలకులుగా ఉన్న వాళ్ళు దీక్షా శిబిరం దగ్గరికి వచ్చారు. మాకు రావటం 6 నిమిషం పని, కానీ సంస్కారం బేసిక్గా మన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, చదువుకున్న సంస్కారం ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే దీక్షల్ని నేను ఎక్కడా వ్యతిరేకిస్తున్నాను. కానీ ఇదే కనవరంలో గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉందో మీడియా సోదరులకు తెలియదు అన్నాడు.